ఫ్రెండ్స్ ఈ ఫోన్ టెక్నో పాప్ 8 ఇది ప్రైస్ వచ్చేసరికి 5,999 రూపాయలకు వస్తుంది. నార్మల్ ప్రైస్ వచ్చేసరికి దీనిది 4GB RAM 64GB మోడల్ది 6,499 రూపాయలు ఉంది. మీరు ఏదైనా బ్యాంక్ కార్డ్ యూస్ చేయండి, అమెజాన్లో సేల్కి వస్తుంది. ఏ బ్యాంక్ కార్డ్ యూస్ చేసినా 500 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 5,999 రూపాయలకి ఈ ఫోన్ అయితే వస్తుంది. 5,099 రూపాయలకి ఇది చాలా మంచి ఫోన్, ఎందుకంటే చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే 6.56 ఇంచ్ HD+ డిస్ప్లే, IPS LCD డిస్ప్లే, 90Hz డిస్ప్లే. అండ్ ప్రాసెసర్ సరికి యూనియాస్ T606 ప్రాసెసర్తో వస్తుంది. RAM 4GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ ర్యామ్ వర్షన్ చూడొచ్చు, LPDDR4X ర్యామ్ ఇస్తున్నారు ఆ ప్రైస్కి వీళ్ళు. అండ్ UFS స్టోరేజ్ ఇస్తున్నారు, UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. ఎందుకంటే ఆ ప్రైస్లో మనకి ఈ ర్యామ్ ఈ స్టోరేజ్ ఉండవు, మ్యాక్సిమం EMMC స్టోరేజ్తో వస్తాయి. LPDDR4X కూడా మ్యాక్సిమం దొరకదు, సో వీళ్ళు రెండు ఇస్తున్నారు ఇక్కడ వాళ్ళు. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉన్నాయి. 12 MP మెయిన్ కెమెరా f1.85 అపర్చర్తో వస్తుంది. అండ్ దీంతో పాటు మీకు ఒక AA కెమెరా ఉంది, మొత్తం 2 కెమెరాస్ ఉన్నాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్ 8 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ, 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కంప్లీట్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్. ఇంక ఫోన్ అన్బాక్సింగ్ చూస్తే మాత్రం బాక్స్ ఇక్కడ చూడొచ్చు ఇలా ఉంది. బాక్స్ మీద మొత్తం వీళ్ళు కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేసిన, ఎక్కువ ఫీచర్స్ హైలైట్ చేసుకుంటున్నారు, మెయిన్ ఫీచర్స్. ఇంకా బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్ కవర్ మీద కూడా వీళ్ళు ఎక్కువ ఫీచర్స్ హైలైట్ చేస్తున్నారు, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇంకా లోపల మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తున్నారు, వారంటీ కార్డ్, క్విక్ స్టార్ట్ కార్డ్, ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మొబైల్ కేస్ ఇస్తున్నారు, క్లియర్ కేస్. ఇది కేస్ వేస్తే ఫోన్ చూడడానికి ఎలా ఉంటుంది. నెక్స్ట్ మీకు ఒక Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు, 10W ఛార్జర్ ఇస్తున్నారు. అండ్ సిమ్ ఇజెక్టర్ పిన్, స్క్రీన్ గార్డ్ కూడా ఫోన్కి ప్రీ అప్లైడ్ వస్తుంది. సో బాక్స్లోనే మీకు స్క్రీన్ గార్డ్, కేస్ అన్నీ వస్తున్నాయి, సేమ్ మిస్ అవ్వట్ల బాక్స్లో నుంచి. అండ్ ఇంకా మనం ఈ ఫోన్ ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం టాప్లో మీకు ఒక స్పీకర్ ఉంది, బాటంలో కూడా ఒక స్పీకర్ ఉంది. ఇది స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. Type-C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. రైట్ సైడ్ మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంది, ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి 2 సిమ్ కార్డు పెట్టుకోవచ్చు. 4G ఫోన్ ఇది, 2 4G సిమ్ పెట్టుకోవచ్చు. అండ్ ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి 1 TB వరకు మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉన్నాయి. ఫ్రంట్ మీకు 8 MP కెమెరా కనిపిస్తుంది. బాటంలో మనకి టెక్నో అని చెప్పేసి రాస్తుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు పాండా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ సైడ్ బ్యాక్ వచ్చేసరికి మీకు పాలికార్బోనేట్. కలర్స్ వచ్చేసరికి 3 కలర్స్లో వస్తుంది. గ్రావిటీ బ్లాక్, మిస్టరీ వైట్, ఆల్పైన్ గ్లో గోల్డ్, 3 కలర్స్లో వస్తుంది. ఇంక ఈ ఫోన్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం డిస్ప్లే మీకు 6.56 ఇంచ్ HD+ IPS LCD డిస్ప్లే. డిస్ప్లే క్వాలిటీ ఆ ప్రైస్కి గుడ్ అని చెప్పవచ్చు. అండ్ దీనిలో మీకు L1 సపోర్ట్ అయితే లేదు, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ అయితే చూడలేరు. డిస్ప్లేలో హైలైట్ వస్తే 90Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్. అండ్ దాంతోపాటు మీకు ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్ కాబట్టి కొద్దిగా యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఎక్కడ మీకు ల్యాగ్స్ ఇట్లాంటివి అయితే నేను నోటీస్ చేయలేదు, చాలా బాగా అనిపిస్తుంది యూజర్ ఎక్స్పీరియన్స్ ఆ ప్రైస్కి, 6,000 రూపాయలకి. డిస్ప్లేలో ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే డైనమిక్ పోర్ట్. ఇది మీ ఫేస్ అన్లాక్ చేస్తున్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు బ్యాక్గ్రౌండ్లో మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు మినిమైజ్ చేసినప్పుడు కాల్ టైం కనిపిస్తుంటుంది. అండ్ ఛార్జింగ్ పెట్టినప్పుడు యానిమేషన్ వస్తుంది. ఇది ఎక్స్పాండ్ అవుతుంది అంతే, సాఫ్ట్వేర్ సహాయంతో చేస్తారు ఇది. ఇక సౌండ్ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు ఈ ప్రైస్కి. సో ఇది ఒక ప్లస్ పాయింట్. సో సౌండ్ కూడా ప్రైస్కి బాగుంది. అది కూడా DTS సౌండ్తో వస్తుంది మీకు. 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. ఓవరాల్ సౌండ్ విషయానికి వస్తే మాత్రం ఏది తీసేయలేదు, అన్నీ ఇచ్చారు ఆ ప్రైస్కి, గుడ్ అని చెప్పొచ్చు. కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ 12 MP కెమెరా, ఒకటి AA కెమెరా ఉంటుంది. AA కెమెరా అంటే మీరు నార్మల్గా అదే సీన్ డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. మీరు పక్షులను తీస్తుంటే, కుక్కలను తీస్తున్నారు, అయితే AA సీన్ అనేది డిటెక్ట్ చేస్తే అదే ఫోటోలు తీస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి దీనిలో మీకు 12 MP కెమెరా మీకు f1.85 అపర్చర్తో వస్తుంది. ఇక్కడ శాంపిల్స్ అయితే చూడొచ్చు, వైడ్ ఓపెనింగ్ కాబట్టి మీకు డీటెయిల్స్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది. లైట్ కూడా కొద్దిగా బెటర్గా లోపలికి అయితే వస్తుంది. ఈవెన్ లో లైట్లో కూడా కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. మరీ లో లైట్కి అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రైస్లో మీరు అసలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఇది 8 MP కెమెరా. ఇది కూడా బాగానే ఉంది లైటింగ్ ఉన్నప్పుడు. మీరు లో లైట్కి వెళ్తే మాత్రం నాయిస్ అయితే చాలా ఉంటుంది. కాకపోతే నైట్ టైం ఫ్రంట్ కెమెరాకి ఫ్లాష్ ఇస్తున్నారు. ఇది మీకు డైరెక్ట్ స్క్రీన్ ఫ్లాష్ కాదు. నైట్ టైం మీరు ఫొటోస్ తీస్తున్నప్పుడు కొద్దిగా హెల్ప్ అవుతుంది. సో నైట్ టైం మీకు ఇంకా బెటర్ పిక్చర్స్ అయితే మీరు తీసుకోవచ్చు. వీడియో విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p వరకు వీడియోలు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది యూనియాస్ T606 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మీకు జనరల్ యూస్కి బాగానే ఉంటుంది. చిన్న గేమ్స్ ఆడుకోవడానికి బాగుంటుంది. మీడియం, హై రేంజ్ గేమ్స్ అయితే మీరు దీనిలో కష్టం ఆడడం. చిన్న గేమ్స్ ఆడుకో జనరల్ యూజ్ అయితే చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 10W ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఛార్జింగ్ టైం మాత్రం ఎక్కువ తీసుకుంటుంది. ఇది ఒక్కటి కొద్దిగా తగ్గుతుంది, ఎందుకంటే 10W ఛార్జర్ కాబట్టి నేనైతే ఛార్జింగ్ అయితే పెట్టి చూడలేదు. ఈజీగా 2 గంటల పైన ఇది మీకు టైం తీసుకుంటుంది. డిశ్చార్జ్ విషయానికి వస్తే మాత్రం 5000 mAh బ్యాటరీ కాబట్టి ఇది మీకు చాలా ఎక్కువసేపు బ్యాటరీ వస్తుంది. HD డిస్ప్లే, అది కూడా Android Go కాబట్టి
సో మీకు ఈజీగా చాలా మందికి అయితే 1.5 డే కూడా రావచ్చు. మ్యాక్సిమం యూజర్స్ మీరు అంతే యూజ్ చేసినా 1 డే అయితే ఈజీగా అయితే బ్యాటరీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫోన్ నుంచి. సాఫ్ట్వేర్ కూడా మీకు ఇది లైటర్ ఆండ్రాయిడ్తో వస్తుంది. ఆండ్రాయిడ్ 13 గో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. iOS 13 మీద రన్ అవుతుంది. సో దీనివల్ల మీకు ఇదే అడ్వాంటేజ్. ఆండ్రాయిడ్ 13 గో కాబట్టి మీకు LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్. సో మీకు అడ్వాంటేజ్ అనమాట. మీకు జనరల్ యూస్ చేసినప్పుడు ఎక్కడ మీకు ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఉండవు. అండ్ ర్యామ్ కూడా మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే రామ్ని ర్యామ్ లాగా ఇంకొక 4 GB వరకు మీరు ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. ఫీచర్స్ విషయానికి వస్తే సాఫ్ట్వేర్లో మీకు ఏం లేవు. మీకు యాప్ లాక్ చేసుకోవడం, డ్యూయల్ యాప్స్ ఇట్లాంటివి అయితే ఏం లేవు. iOS కస్టమ్ UI కాకపోతే ఎక్కువ ఫీచర్స్ అయితే ఏం లేవు. కాకపోతే కాల్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఆటోమేటిక్ కాల్ రికార్డ్ కూడా చేసుకోవచ్చు. మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకైతే వినిపించదు. ఇది ఒక అడ్వాంటేజ్ మీకు. ఇంకా ఫైనల్గా సెన్సార్ విషయానికి వస్తే అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. జనరల్గా అయితే ఈ ప్రైస్లో జైరో తీసేస్తారు. అన్నీ ఉన్నాయి దీనిలో మీకు. మ్యాగ్నెటోమీటర్, జైరోస్కోప్ అన్ని సెన్సార్స్ ఇచ్చారు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఇది కూడా మీకు బాగానే ఉంది యాక్యురసీ అయితే. ఇంకా ఓవరాల్గా ప్రైస్ విషయానికి చెప్పే ఆల్రెడీ మీకు 5,999 రూపాయలకి ఫోన్ వస్తుంది. సో ఆ ప్రైస్కి మీకు చాలా ఆఫర్ చేస్తుంది. జనరల్ యూస్కి మీరు బేసిక్ ఫోన్ కోసం చూస్తూ ఉంటే మాత్రం, కీప్యాడ్ నుంచి స్మార్ట్ ఫోన్కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే మాత్రం ఇది చాలా మంచి ఫోన్ మీరు అప్గ్రేడ్ అవ్వడానికి. సో ఆ ప్రైస్కి చాలా Type-C పోర్ట్ ఇస్తున్నారు. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, 90Hz డిస్ప్లే, LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్, 5000 mAh బ్యాటరీ. సో ఈ ప్రైస్కి అయితే మాత్రం కొద్ది కష్టం దొరకడం ఈ స్పెసిఫికేషన్స్తో ఫోన్ అయితే. ఇది ఓవరాల్గా అయితే మాత్రం టెక్నో పాప్ 8 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.